ఓం నమో వెంకటేశాయ. సహృదయులైన సాధక మిత్రులందరికీ సాదర నమస్సుమాంజలి. మోహన రూప శతకంలో ఇంతవరకు ఆర్తి, అర్చన, గురుస్మరణ అనే 3 భాగాలను పూర్తి చేసుకున్నాం స్వామి దయతో. ఇక 4వది సర్వసమర్పణ. తండ్రి మీద భారం వేసి బిడ్డలు ఎలా నిశ్చింతగా ఉంటారో అలా ఉండడం అన్నమాట. ఇది నిజానికి ఎంత సులభమో, కానీ మనకు ఆ అలవాటు లేకపోవడం వల్ల మొదట ఎంతో కష్టం అనిపిస్తుంది. దీన్ని కూడా సాధన చేస్తూ సాగితే క్రమంగా తేలికవుతుంది. దీన్నే సంపూర్ణ శరణాగతి, ప్రపత్తి అని మన గురువులు, ఆచార్యులు ప్రత్యేకంగా వివరించారు. భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని జగద్గురువు కృష్ణ భగవానుని ఆదేశం. జ్ఞాన మార్గమా, కర్మ మార్గమా, యోగ మార్గమా అని సాధన మార్గాన్ని గురించి శ్రమ పడకుండా తనను శరణు వేడితే చాలు అని అన్నారు భగవానులు. శ్రీ శంకర రామానుజ మధ్వాచార్యులు, ఇంతకు ముందు గురుస్మరణలో మనం స్మరించుకున్న గురువులు అందరూ ఒకే మాట చెబుతున్నారు, శరణాగతి చెయ్యమని. అయితే అన్నీ భగవంతుడే చూసుకుంటాడు, ఆయనదే భారం అని అన్నప్పుడు మనం చేయవలసిందేమీ లేదు అనే ఒక అపోహ కలుగుతుంది. దీనికి మార్జాల కిషోర న్యాయాన్ని చెబుతారు. పిల్లి తన పిల్లల్ని నోట కరుచుకొని ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్తుంది. ఈ ఉదాహరణలో పిల్లలకు నొప్పి కాకుండా పట్టుకోవడం, గమ్యస్థానానికి చేర్చటం, ఈ రెండు పూర్తిగా తల్లి బాధ్యతే. అయితే అది సాధన పూర్తి అయినప్పటి స్థితి. అప్పుడు పూర్తిగా భగవంతుడు ఒక్కడే ఉంటాడు, అది పూర్ణ స్థితి. అలా కాక సాధన దశకు సంబంధించి మర్కట కిషోర న్యాయాన్ని చెబుతారు. తల్లి కోతి ఒక కొమ్మ నుండి మరొక కొమ్మకు దాటుతూ వెళ్తున్నప్పుడు తల్లిని గట్టిగా పట్టుకోవడం పిల్ల కోతి బాధ్యతే. చంచలమైన మనస్సు పిల్ల కోతి వంటిది. దీన్ని ఒకచోట స్థిరంగా నిలపడానికి భగవంతుణ్ణి గట్టిగా పట్టుకోవడం అనే ప్రయత్నాన్ని మనమే చెయ్యాలి. పక్కకు పోతున్న మనస్సును పదే పదే భగవంతుని వైపు తిప్పి నిలుపుతూ ఉండాలి. ఆయనే అంతా చూసుకుంటాడు అని నచ్చజెప్పాలి. శరణు వేడడం అనంటే నిజమైన భక్తుడుగా ఉండడం గనక ఇది భక్తి మార్గం అన్నమాట. దీనిలో పూర్ణత్వాన్ని సాధన ద్వారానే సాధించుకోవాలి. నా సర్వము నీవే అని సర్వసమర్పణ నిరంతరం చేస్తూ ఉండాలి. ఇది మన ప్రయత్నం. దీనికి ఫలసిద్ధిని, అంటే ఆ మార్జాల కిషోర న్యాయ స్థాయిని మనకు స్వామి అనుగ్రహిస్తాడు. ఏ చీకు చింత లేని ప్రశాంత స్థితిని ప్రసాదిస్తాడు. సర్వసమర్పణ అనే ఈ భాగంలో మనం శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని నిరంతరం స్మరించే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.